రాజుల కాలం నాటి ఉన్న గుట్ట మీద ధనం దొరుకుతుంది అనుకున్నా, కానీ ఇది దొరికే వరకు మేమే షాక్ అయిపోయినాం. వెల్కమ్ బ్యాక్ టు దందర్ వీడియో. ఇప్పుడున్న బంగారు రేటు చూస్తే బెంబేలు ఎక్కిపోతాం. అందుకే ఫ్రీగా బంగారు దొరికే ప్లేస్ అయితే చెప్పింది మా జేజమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, మా జేజమ్మ మామూలు కాదు. కరెంటు లేని కాలంలోనే ఒంటి చేత రాజులనే వణికిచ్చేది అప్పట్లో. మా ఊరి చివరిన సర్కిల్ షేప్ లో ఒక గుట్ట అయితే ఉంటది. అందులో అప్పట్లో రాజులు రాజ్యాల మీదకి యుద్ధాలకు పోయినప్పుడు బంగారు నాణ్యాలు అక్కడ పెట్టి పెళ్లిరంట. అదృష్టం ఉంటే బంగారు నాణ్యాలు వెండి బిందులు మాకే దొరకొచ్చని మా ఫ్రెండ్ గానే వేసుకొని వచ్చేసా. మళ్ళీ మా ఫ్రెండ్ గాని అంటే మామూలు కాదు, నీళ్ళని బాయిలో ఈత కొట్టే రకము. ఇక్కడికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం మేము. కానీ ఏమైనా దొరికితే కంపల్సరీ కోటీశ్వర్లు అయిపోతాం. ఏమిరా బాలరాజు? ఇంకా అలానే చెప్పేసి మా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆ నిధి కోసం వెతుకని చోటు అంటూ లేను. పుట్ట బొక్కల్లో చూసినా, చెట్టు తొర్రలో చూసినా, రాళ్ళ కింద చూసినా, రాళ్ళ పైన చూసినా. లాస్ట్ కు మా పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోతుంది సిచ్యువేషన్. ఇంకా నైస్ గా మొత్తం తిరిగాక చివరికి బాటిల్స్ అయితే కనబడ్డాయి మాకు. ఓల్డ్ బాటిల్స్ అని దానిపైన ఉన్న పేరు చదవడానికి ట్రై చేశా. నాకు అర్థమైంతే. రోజు గుట్టే దోమనైనా నమ్మొచ్చామని పక్కనున్న దోస్తులను మాత్రం అస్సలు నమ్మొద్దు. మాకు పైన అయితే ఏం దొరకలే, మా దళిద్రము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఇన్స్టాల్ అయితే ఫాలో కానీ, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం. మరి లవ్ యూ, బాయ్.